ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిసిసిలోని శ్రీ రెయిన్బో పాఠశాల కరెస్పాండెంట్ అమన్ ప్రసాద్, ప్రిన్సిపల్ రజని ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన పూల కుండీలను జీఎం శ్రీనివాస్తో పాటు ఆర్ఎల్ఎం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా తమ పాఠశాల ప్లాస్టిక్ వాడకాన్ని నివారిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనార్థాలపై వివరించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే అందరూ ప్లాస్టిక్ దూరంగా ఉండాలని కోరారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో పూల కుండీలు తయారు చేయడంపై ఆయన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ థీమ్ ఏంటంటే టోటలీ అవాయిడ్ ద ప్లాస్టిక్ నిర్మూలించాలనే థీమ్తోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు తర్వాత దీనికి ఒక స్లోగన్ ఇచ్చారు. ఆ సందర్భంగా మరి ప్లాస్టిక్ను తప్పనిసరిగా నిర్మూలించాలి. ఇది కొత్త విషయం ఏం కాదు. మరి ఎన్నో సంవత్సరాలుగా మనకు ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ తెలుసు. అందరం కూడా ఒక ఫార్మ్ డెసిషన్తో మనందరం కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలించాలి. ఒక 30 సంవత్సరాల క్రితం మనం చుట్టూ పరిసర ప్రాంతాలను చూసినట్టయితే ఎంతో చాలా ఆహ్లాదకరంగా ఉండేవి, చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. ఈరోజు చూస్తే చెరువులలో కానివ్వండి, డ్రైన్స్లో కానివ్వండి, లేదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, ఈ ప్లాస్టిక్తోని యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ పర్టికులర్గా వీటితో చాలా పర్యావరణం చాలా దెబ్బతింటుంది. వాటర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మనము ప్లాస్టిక్ని టోటల్గా నిర్మూలిద్దాం.